ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్ రాజు. నేను విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ వింగ్ హెడ్ ఆఫీస్ విజయవాడలో వర్క్ చేస్తుంటాను. ఎండి గారు ఆదేశాల ప్రకారం మా ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం కృష్ణయ్య గారు, నేను డిఈపి చంద్రశేఖర్ రాజు ఇద్దరం ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఈ ఎస్సీ గారు అంద వేలో ఉన్నారు. ఈ లోపల మీరు ఇన్స్పెక్ట్ చేసి అసలు ఎంత ఉందో మేము వెరిఫై చేయండి అని చెప్పి అన్నారు. ఆ ఉద్దేశం ప్రకారం ఈరోజు రావడం జరిగింది. ఈరోజు స్టాక్ బార్లు వైజ్ వెరిఫై చేయడం జరిగింది. అందులో కానీ ఇక్కడ వచ్చాయంటే 2.25 టన్స్ మాత్రమే ఉంది. 270.88 టన్స్ ఉండాల్సిన స్టీలు 268 టన్నులు షార్టేజ్ ఉంది. ఇది ఆల్రెడీ మనకు పీడీ గారు ఇంతకుముందు ఐడెంటిఫై చేసి మాకు హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ వన్స్ అగైన్ అసలు ఏం జరిగింది అనే ఉద్దేశంతో ఎండి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు రావడం జరిగింది. మా డీటెయిల్ రిపోర్ట్ ఎస్సీ గారు వచ్చిన తర్వాత అందరి దగ్గర, ఈ అమ్మాయిల దగ్గర, ఇక్కడ ఉండే పనిచేసిన డిఈల దగ్గర కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని రికార్డ్ చేసి డీటెయిల్ రిపోర్టు ఎండి గారికి ఫర్దర్ యాక్షన్ కోసం ఎండి గారికి సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను పీడీ హౌసింగ్. గత సెప్టెంబర్ 4వ తారీఖున నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అన్ని గోడౌన్స్, స్టేట్లో అన్ని గోడౌన్స్ని ఒకసారి జిల్లా ఆఫీసర్లు కూడా వెరిఫై చేయమని చెప్పినప్పుడు నేను సెప్టెంబర్ 4వ తారీఖున వెరిఫికేషన్కి వచ్చినాను. వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ స్టీలు మొత్తం ఉంది. దాంట్లో నేను రికార్డులో కూడా రాసేసి వెళ్ళిపోయాను. దాని తర్వాత దానికంటే ఒక నెల ముందు విజిలెన్స్ అధికారులు కూడా ఇక్కడ వచ్చి స్టీలు ఉన్నట్టుగా వాళ్ళు నిర్ధారణ చేశారు. సెప్టెంబర్లో నేను ఇన్స్పెక్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మనకు ఫిబ్రవరిలో అతను ఒక 3 టన్నులు ఎవరికో కొత్తపల్లికి అక్కడికి ఇచ్చిన తర్వాత దాని తర్వాత నుంచి మళ్ళీ ఎవరు వెరిఫై చేయలేదు గోడౌన్స్. ఇప్పుడు మాకు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనము హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ పంపాలి కాబట్టి ఒక్కొక్క ఈకి ఒక్కొక్క ప్లేస్ ఎంట్రెస్ట్ చేసినాము. ఆ విధంగా రాజంపేట ఈకి ఈ గోడౌన్స్, పొద్దుటూరు గోడౌన్స్ అన్ని చూడడానికి ఆయనకి ఎంట్రెస్ట్ చేసినప్పుడు ఆయన వచ్చి 6వ తారీఖున ఇక్కడికి వచ్చి ఈ గోడౌన్ కీస్ ఒకటి ఓపెన్ కాకపోవడం వల్ల అది వచ్చి నాకు డౌట్ సస్పెక్ట్ చేసినాడు. సార్ ఈ లాక్స్ ఓపెన్ అవ్వట్లేదు, మీరు రావాలని చెప్పినప్పుడు నేను కూడా 12వ తారీఖున విజిట్ చేసి చూసినప్పుడు తాళాలు బాల్గొట్టి చూసినప్పుడు మనకు ఇప్పుడు ఏదైతే ఉందో 2.3 టన్స్ మాత్రం అక్కడ ఉంది. సో దాదాపు 268 టన్నులు మిస్యూజ్ అయింది. సో ఇమీడియట్గా అదే రాత్రి నేను కలెక్టర్ గారికి నోట్ పెట్టేసి అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే అతనే రెస్పాన్సిబుల్, అతని దగ్గర కీస్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా అతన్ని బాధ్యుడిగా చేస్తూ అతని మీద యాక్షన్ తీసుకొని తర్వాత నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏసీబీ దగ్గరికి కూడా వచ్చి ఆయన ద్వారా పోలీస్ స్టేషన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేసి మన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం తీసుకొని హెడ్ ఆఫీస్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కూడా వాళ్ళు అసలు ఏం జరిగింది కనుక్కోవడం కోసం ఈరోజు ఆ విజిలెన్స్ వింగ్లో ఉండే ఆ డిఈ గారిని, ఎస్సీ గారిని ఇక్కడ పోయి చూడమన్నారట. చూసి ఏం జరిగింది దాన్ని ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వమన్నారట. సో వాళ్ళు కూడా దీనికి ఎవరు బాధ్యులు, ఏం చేయాలో, ఫ్యూచర్లో దీన్ని ఎలా రికవర్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసినారు హెడ్ ఆఫీస్ నుంచి కూడా. సో ఇది బ్రీఫ్గా. ఎవరిని సస్పెండ్ చేశారు సార్? ఫస్ట్ అదే ఈ కన్సర్న్ ఏఈ, దీనికి సంబంధించిన ఏఈ కేఎల్ సుబ్రహ్మణ్యం ఇమీడియట్గా అదే రాత్రి మనం సస్పెండ్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి పెట్టి. సో దాని తర్వాత కేసు కూడా అతని మీద ఫైల్ చేసాము. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఎవరిపైన పాత్ర అంటే ఇది కాకుండా అర్బన్ గోడౌన్లలో ఏమైనా మిస్యూజ్ అయినాయా అనేది కూడా వాళ్ళు చూస్తారు. ఈరోజు చూసి వాళ్ళ దగ్గర కూడా ఏమైనా తేడాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. లేదు వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు అయితే రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది. అది కూడా జరుగుతూ ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఏఈ అది ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు తేలిస్తే దాని మీద ఎవరన్నా ఉంటే పాత్ర వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటారు. 271 టన్నులు ఉండాలి, కానీ ఇప్పుడు ప్రజెంట్ 2.3 ఉంది. 268 టన్నులు మిస్యూజ్ అయింది. వర్త్ ఆల్మోస్ట్ దగ్గరలో లెక్కేస్తే 1.7 టన్స్, 1 crores వరకు వస్తుంది. 1,70,00,000 వరకు వస్తుంది. ఓకే, రైట్.